దాంతో ఎగిరిపోవాలని చూస్తాడా? అయ్యో, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఈ తల్లిని? దుర్గమ్మ, ఇరుగు పొరుగు చూస్తే బాగుండదు. ముందు లోపలికి రా దుర్గమ్మ. నేను రాను. ఏంటా మాటలు? ఇది మీ ఇల్లమ్మా. ఇల్లు అవునే, ఇల్లే. కానీ నా వాళ్ళు అయినప్పుడే ఇది నా ఇల్లు. వాళ్ళు పరాయి వాళ్ళైతే ఇది ఇల్లేంటే నేనే నాకు పరాయిదాన్ని అయిపోతాను. రాని, నా పెంపకం లోపమో వాళ్ళ పుట్టక లోపమో తేల్చుకుంటాను. దుర్గమ్మ, అయ్యగారు బాబు వచ్చేస్తున్నారు. అమ్మా, ఏమైంది దుర్గా? ఏం జరిగిందమ్మా? మాట్లాడకు. అలా అమ్మ అని పిలిచే అర్హత నువ్వు పోగొట్టుకున్నావు. అమ్మా, నన్ను అలా తలుచుకునే హక్కు కూడా లేదురా నీకు. దుర్గా, ఏంటా మాటలు? పిచ్చేమైనా పట్టిందా నీకు? అవునండి, పిచ్చే. నాకు పిచ్చే పట్టింది. వీడు నా బిడ్డని ప్రాణాలన్నీ వీడి మీద ఉంచి పెంచిన అది నా పిచ్చి. వీడు తప్ప మరో లోకం లేకుండా బతికానే అది నా పిచ్చి. నా సర్వం వీడననే భ్రమలో ఉన్నాను చూడండి, అదే నా పిచ్చి. నా మాట వీడు మీరడు అన్న నమ్మకాన్ని పెట్టుకున్నాను చూడండి, అది నా పిచ్చి. నా ఉనికి వీడే అనుకున్నాను, అది నా పిచ్చి. నా ఊపిరి వీడే అనుకున్నాను, అది నా పిచ్చి. దారి తప్పి దగా చేస్తాడని ఊహించలేదు చూడండి, అది నా పిచ్చి. ఇప్పుడు వీడేం చేశాడు? ఎందుకలా మాట్లాడుతున్నావు? పాపం వాణ్ణి చూడు, నీ మాటలకు ఎలా బిక్కమొహం వేసుకున్నాడో. ఆహా, అలాగా? తల్లిగా లాలించి పాలించి ప్రేమించి ఆడించి పెంచిన నాకు కనపడని వాడి బిక్కమొహం మీకు కనపడిందా? అంతేలేండి, అంతే. తోడు దొంగలు కదా ఇద్దరు. మీ కదలికలు మీకు మాత్రమే తెలుస్తాయి. మీ చాటుమాటు బాగోతాలు తెలియని దానికి కదా నేను. నాకే తెలుస్తాయి. అమ్మా, ఎందుకమ్మా, ఎందుకలా అంటున్నావు? అసలు నేనేం చేశానని అంత కోపం? అమ్మా, తాగొద్దు. తాగొద్దు. ఆ చనువు, ఆ బంధం శత్రువుకి దగ్గరే నువ్వే దూరం చేసుకున్నావు. నువ్వు ప్రాయచిత్తం చేసుకున్నా నన్ను తాకనివ్వను. అసలేం జరిగిందో, వాడేం చేశాడో చెప్పకుండా ఎందుకులా మాట్లాడుతున్నావు? చిన్నపిల్లాడు ఎలా విలవిల్లాడిపోతున్నాడో తెలుసా? అసలు వాడు ఏం చేశాడో చెప్పు. తప్పైతే తప్పనొప్పుకుంటాడు, కాకపోతే నచ్చ చెప్తాడు. ఎందుకలా హట్ అయ్యేట్టు బిహేవ్ చేస్తావు? దయచేసి నేనేం చేశానో చెప్పమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. నువ్వేం చేసావో నీకు తెలీదా? నాకు తెలీదమ్మా. తప్పేం చేశానో అర్థం కావట్లేదు. అమ్మా చెప్పమ్మా. తెలియక చేస్తున్నా చెంపలేసుకుని క్షమాపణలు అడుగుతానమ్మా. చెప్పమ్మా. చాలా వాడెంత బేలగా అడుగుతున్నాడో చూడు. చెప్పు దుర్గా, వాడేం చేశాడో చెప్పు. మీరు మాట్లాడకండి. ఎరా, నాకు ఎవరంటే పడదో నీకు తెలుసు, ఎవరంటే అసహ్యమో నీకు తెలుసు. ఎవరి పేరెత్తితే నాకు ఒళ్ళు మండుతుందో, ఎవరంటే అయిష్టమో అన్ని నీకు తెలుసు. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే అది తప్పే అంటారు.
అయినా తెలిసి నువ్వు చేశావు అంటే దాని అర్థం ఏంటి? ఆ నా శత్రువు తులసితో చట్టా పట్టాలేసుకుని తిరుగుతావా నువ్వు? కలిసి కబుర్లు ఆడుకుని వస్తావా? అంత ధైర్యం చేశావు అంటే నేనంటే లెక్కలేదనేగా. అది నీకు కావాల్సింది అయిందనేగా అర్థం. అది నీకు ఇష్టమైంది, నన్ను కాదనేగా. ఇక నాతో నీకు అవసరం ఏంట్రా? వాడు తులసితో మాట్లాడమేంటి దుర్గా? ఆపండి. ఎలుకకి పిల్లి సాక్ష్యం పలికినట్టుంది. చచ్చా, నేను తులసితో మాట్లాడడం ఏంటమ్మా? ఎవరు గిట్టని వాళ్ళు కట్టుకథలు చెప్పినట్టున్నారు. నమ్మేయటమేనా అమ్మా? దుర్గా, దుర్గా, మాట్లాడద్దు. ఒక్క మాట కూడా మాట్లాడద్దు. పిల్లి కళ్ళు మూసుకుని లోకం చూడలేదు అనుకుంటే సరిపోతుందా? చెత్త వేషాలు వేసింది కాక నన్ను ఇంకా వెర్రి బాగులు దాన్ని చేసి ఏమారుద్దాం అనుకుంటున్నావా? నిజమమ్మా, నేను చెప్ప వద్దు వద్దు. పిలవద్దు, నన్ను అలా పిలవద్దు. అలా పిలిచి అబద్ధం ఆడితే నాలుక చీరేస్తాను. నువ్వు నిజం ఒప్పుకుంటావేమో అని అనుకున్నాను. చేసింది తప్పైందమ్మా అని అంటావని ఆశపడ్డాను. ఇప్పటిదాకా నాకు నీ మీద కోపం లేదురా, దాని మీద ద్వేషం తప్ప. నీ మీద నమ్మకం పోలేదురా, దాని మీద కోపం తప్ప. కానీ ఇప్పుడు బుకాయించావు చూడు, అప్పుడు కోపం వచ్చిందిరా. అబద్ధం ఆడావు చూడు, అసహ్యం వేస్తోందిరా. బుకాయించడం ఏంటి? అసలు ఎవరు చెప్పాడు వాడు తులసితో మాట్లాడాడని? అసలు మాట్లాడినట్టు సాక్ష్యం ఏంటి? ఏమండి, ఇది ఇల్లు. మీరుగా మాట్లాడండి. ఇంట్రాగేషన్స్, ఎవిడెన్స్ అంటూ డిపార్ట్మెంట్ పోకళ్ళు పోకండి. అంటే వాడు చెప్పేది నిజమైతే నేను అబద్ధం చెప్తున్నానా? కట్టుకున్న దాని మీద మీకు నమ్మకం లేదు, కన్నతల్లన్న జ్ఞానం వీడికి లేదు. సాక్ష్యాలు, ప్రమాణాలు కావాలంట. విన్నావా? చేసిన ప్రమాణాలు మాత్రం గుర్తుండవు వీళ్ళకి. ఏమన్నారు? సాక్ష్యం కావాలా మీకు? రండి రండి, చూపిస్తాను. ఇవ్వవే. చూడండి చూడండి. చాలా, ఈ ఆధారాలు చాలా. నావి ఆరోపణలు కాదు అనటానికి, నేను చెప్పేది నిందలు కాదు నిజమో అనటానికి. ఈ సాక్ష్యాలు చెల్లుబాటు అవుతాయి కదా దోషి అనటానికి, తప్పు అని చెప్పడానికి. నావి చెప్పుడు మాటలు, వాస్తవానికి ప్రతులు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వాడు బిక్క మొహమా? వాడు పసిపిల్లాడా? వాడు బేలతనము, వాడు విలవిల్లాడిపోతున్నాడు. తప్పు చేశాడు అన్న భయం వాడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి. మోసం చేశాడు అనే అర్థం వాడి ముఖంలో మీరు చూడగలుగుతున్నారా? ఇంకా వాడిని అడ్డాల్లో పెట్టనుకోమన్నారా? దాని పవిటలాగి నా కళ్ళకి గంతలు కట్టాలని చూస్తున్నాడు. అమ్మ అంటూనే ఎంత కమ్మగా విషం తినిపించావురా. మాట ఇచ్చినట్టే ఇచ్చి చాటుగా కత్తి దించావు కదరా. ఒదిగి ఉన్నావు అనుకున్నాన్రా.
చాలా ఎదిగిపోయావు. ఇదిగో దుర్గా, ఏదో పిల్లలు సరదాగా ఆ, సరదాగా సరదాగా నీ గొంతుకొస్తున్నాను, నువ్వు సంతోషపడు అని చెప్తాడా? మీ పోలీసులు దెబ్బలు కనపడకుండా కొడతారని విన్నారండి. కానీ వీడు దెబ్బ కొట్టాక అర్థమైందండి, మీరే వాడికి బాగా ట్రైనింగ్ ఇచ్చారని. ఎరా, నా ప్రేమలో లోపం ఉందా? నా పెంపకంలో లోపం ఉందా? ఏం ద్రోహం చేశాననరా నన్ను ఇంత మోసం చేశావు? నీకోసం నేను పాకులాడటం తప్ప? ఓడిపోయానురా, నేను ఓడిపోయాను. నిన్ను నమ్మి నేను దగా పడ్డాను. చాలురా, చాలు. గొప్ప బహుమానం ఇచ్చావు, ఈ తృప్తి చాలు. ఇక నా ఆత్మ ప్రశాంతత కోసం నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదురా. ప్రత్యేకంగా తలకొరువు పెట్టే పని కూడా నీకు లేదు. అటు చేతులు కలిపి ఇటు నన్ను కట్టెను చేసావు కదరా. దుర్గా, వద్దండి. మీరు ఒకటని నిరూపించుకున్నారు. రక్త సంబంధమే గొప్పని నాకు తెలిసొచ్చేలా చేశారు. నన్ను ఏమార్చి మీరు గెలిచారని సంబరాలు చేసుకోండి. ఇక ఈ విలువలేని జన్మ అనవసరం. నమ్మబుద్ధిన వాడిని నమ్మి బతకడం దండగ. ఉండండి, కలిసిపోండి. మీరు అంతా కలిసిపోండి. కావలసిన వాళ్ళందరూ కలిసి బతకండి. ఉన్నామ నరకం నుంచి తప్పించేవాడే కొడుకు అంటారు. రే, నన్ను ఈ భూమి మీద నుంచి తప్పించేశానని పేరు తెచ్చుకోరా. రే, నువ్వింత చేసినా ఈ అమ్మ నిన్ను నిండు నూరేళ్లు చల్లగా బతకాలనే కోరుకుంటుందిరా. చల్లగా బతకాలనే కోరుకుంటుంది. ఉండండి, మీరందరూ ఉండండి. దుర్గా, దుర్గా, అమ్మా, 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 దుర్గమ్మ, దుర్గా, దుర్గమ్మ, అమ్మా, తరుణి, అమ్మా, అమ్మా, దుర్గా, దుర్గమ్మ, అమ్మా, అమ్మా. అమ్మా, అమ్మా, దుర్గా, దుర్గా, ప్లీజ్ తలుపు తీయ్ దుర్గా, తలుపు తీయమ్మా. అమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా, దుర్గా, అమ్మా, తలుపు తీయమ్మా. సారీ అమ్మా. దుర్గమ్మ, వద్దు దుర్గమ్మ. దుర్గా, చెప్పేది వినమ్మా. దుర్గా, అయ్యగారు, కిరోసిన్ పోసుకుంటున్నారు. దుర్గా, కాపాడండి. దుర్గా, ఏంటా పిచ్చి పని? అయ్యో, దుర్గమ్మ. అమ్మ తలుపు తీయమ్మా, నేను చేసిన తప్పే అమ్మా. అమ్మా, ఆ తులసితో మాట్లాడిన తప్పే అమ్మా. అమ్మ నన్ను క్షమించమ్మా. అమ్మ తలుపు తీయమ్మా. అమ్మా, నాకు ఆ తులసి కన్నా నువ్వే ఎక్కువ అమ్మా. ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా, దుర్గా, తలుపు తీయ్. దుర్గమ్మ. దుర్గా, 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 నా మాట విను. నేను చెప్పేది విను దుర్గా, ప్లీజ్ తలుపు తీ. దుర్గా, తలుపు తీ. దుర్గా, నేను చెప్పేది విను. అమ్మా, అమ్మా కృష్ణప్రియ, అమ్మా కృష్ణప్రియ, అక్కడంత గొడవ జరుగుతుంటే నీకు వినిపించట్లేదమ్మా? గొడవ ఎక్కడా? తులసి అనే గొడవ పడేది? చచ్చా, తులసి అక్కడ లేదు. గొడవ మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో. వాళ్ళ గుమ్మం దగ్గర దుర్గమ్మ శివాలెత్తినట్లు అరుస్తోంది. మొగుణ్ణి కొడుకుని చెడామడా తిడుతోంది. అన్నేనే ఆదిత్యనే తిడుతుందా? మామూలుగా కాదు, ఉగ్రం వచ్చిన అమ్మోరులా ఉంది. అక్కడ అంతా అరుపులు కేకలే. విషయం పూర్తిగా అర్థం కాలేదు గాని ఏదో సీరియస్ మ్యాటర్ లాగే ఉంది. వెళ్ళి చూడండమ్మా. తులసి ఆదిత్యలు కలుసుకున్న విషయం వదినకు తెలిసిందా ఏంటి? అది తెలిస్తే ఎంతకైనా తెగిస్తుంది వదిన. తలుపు తీయమ్మా. అమ్మా, అయ్యగారు, అగ్గిపెట్టి తీసేసుకున్నారు.
మీ నిర్ణయాలు మీవైనప్పుడు నా నిర్ణయం తప్పేమీ కాదు. నా భర్త అని గర్వంగా ఎప్పుడు చెప్పుకోలేకపోయినా నిన్ను నా ఇష్టానికే పెంచాను. నేను గీసిన గీతలో నిలుస్తావని గర్వంగా చెప్పుకున్నాను, మురిసిపోయాను. అంత మురిపంగా పెంచుకుంటే నిన్ను నా నమ్మకాన్ని బొమ్మ చేసావు కదరా. ఇంకా ఎందుకురా అమ్మ అమ్మ అంటావు? అది ముగ్గులేస్తుంది, ముగ్గులోకి దించుతుంది, జాగ్రత్త అని నేను ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను. అయినా నిన్నని ఏ ప్రయోజనం రా? వరుసలు కావాలని వెంపర్లాడే వాళ్ళు నిన్ను చెడగొడితే, వాళ్ళు వలేసి నీ వెంట పడుతుంటే అమ్మ అమాయకురాలు అమ్మదేముందిలే అని అనుకున్నావురా. నా మనసుకు నచ్చని పని చేస్తే నేనెంత ఖచ్చితంగా నీకు తెలీదా? ఉండండి రా, మీరే ఉండండి, హాయిగా కట్టకట్టుకుని ఊరేగండి. రావద్దు, దగ్గరికి రావద్దు, రాకండి. వస్తే చచ్చిపోతాను, రావద్దు. కాపాడండి అయ్యా, లేదంటే ఆవిడ అన్నంత పని చేస్తుంది. తొందరగా కాపాడండి. అమ్మా, నువ్వేమైనా చేసుకుంటే నా మీదొట్టే. ఆ పుల్ల వెలిగిందో వచ్చి నేను నిన్ను చుట్టేసుకుంటా. నా తప్పుకు నువ్వెందుకమ్మా శిక్ష వేసుకోవడం? ఆ కిరోసిన్ నేనే పోసుకుంటా. నీతో పాటు కాలి నేను బూడిదైపోతా. అక్కడే ఆగు, లోపలికి రావద్దు. నువ్వు నన్ను మళ్ళీ బొట్టు పెట్టి పిలిస్తే కాని నేను నీ గడప తొక్కను. ఆగరా, ప్రతి విషయంలోనూ ఇంత పంతం పట్టింపు మంచిది కాదు దుర్గా. ప్రతి విషయమా? ప్రతి విషయంలో నేనే పంతం పట్టలేదు, ఒక్క కుటుంబ విషయంలో తప్ప. ప్రత్యేకంగా ఆ తులసి విషయంలో తప్ప. నువ్వు అనుకున్నంత తప్పు నేను ఎప్పుడు చేయలేదమ్మా. అదిగో మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. అది నీ భుజాల మీద చేతులేసేంత వరకు వచ్చిందంటే మీరిద్దరు ఎంతవరకు వెళ్లారో నాకు అర్థమవుతుందిరా. ఎవరు ఏం చెప్పినా నేను అసలు నమ్మే పరిస్థితుల్లో లేను. నా ప్రయత్నాలు ఎవరు ఆపలేరు. రే, పోతూ పోతూ నేను అడిగే ఆఖరి కోరిక అనుకో. నేను పోయినా దాన్ని నువ్వు ఈ ఇంటి కోడలుగా తీసుకురావద్దు. అమ్మా, అమ్మా, అమ్మా! పుల్ల వెలిగిందో బుల్లెట్ దిగిపోతుంది. నన్ను క్షమించమ్మా, నా మీదొట్టు, నన్ను నమ్మమ్మా. మా మధ్య ఏ మాటలు చూపించుకోవడం జరగలేదు. సత్య ప్రామాణికంగా చెప్తున్నా. తులసికి నాకు మధ్య స్నేహమే గాని నువ్వు ఊహించే ప్రేమేది తొంగి చూడలేదు. అయినా నీకు దాంతో స్నేహం ఏంట్రా? ఆ స్నేహం చాలరా నా దారి నేను వెతుక్కోవడానికి. అయినా నీ మాటలు నేను ఎలా నమ్మమంటావు? నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు, ఇప్పుడే ప్రమాణం చేస్తాను.